వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈ రోజు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుంచి మెటీరియల్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. మెటీరియల్ లో ఏంటి అంటే ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ గా మెటీరియల్ ప్రైస్ ఇష్యూస్ అనేవి చెప్పుకుందాం. ఇక్కడ మనకి మెటీరియల్ అనేది ఇష్యూ చేసినప్పుడు మోడల్స్ ఏముంటాయి అనేది ఒకసారి చదువుకుందాం. ఫస్ట్ వన్ చూస్తే కనుక ఫిఫో అని రాసాం. ఫిఫో అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఫిఫో అని మనం ఏమంటాం అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ పర్చేస్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఇష్యూ చేస్తే దాన్ని ఏమంటాం అంటే ఫిఫో మెథడ్ అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సింపుల్ యావరేజ్ మెథడ్, నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఈ 4 మెథడ్స్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి 10 మార్క్స్ కి. ప్రాబ్లమాటిక్ రిలేటెడ్ గా ఫిఫో మెథడ్ లో మనం స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఒక ప్రాబ్లం అనేది తీసుకుందాం, ఎలా చేయాలి అనేది చేద్దాం. అయితే ముందు ప్రాబ్లం ఏమి ఇచ్చారనేది ఒకసారి క్వశ్చన్ చదువుకుందాం. నేను ఫిఫో మెథడ్ అని పెట్టుకున్నాను. ప్రాబ్లం అనేది ఒకసారి చదువుదాం. ది ఫాలోయింగ్ ఈస్ ది రికార్డ్ ఆఫ్ రిసిప్ట్స్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ డ్యూరింగ్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2017. మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని రిసిప్ట్స్ అనేవి ఇచ్చారు. స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ వేయడానికి మనకి ఏంటంటే రిసిప్ట్స్ తర్వాత ఇష్యూస్ రెండు కావాల్సి ఉంటుంది. రిసిప్ట్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగింది. అది ఎప్పటికి అంటే ఫిబ్రవరి మంత్ 2017 ఇయర్ కి అనేసి చెప్తున్నారు. అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఫిబ్రవరి 1st రిసీవ్డ్ అనొచ్చు, రిసిప్ట్స్ అనేసి అనొచ్చు అనమాట. రిసీవ్డ్ 400 యూనిట్స్. ఇక్కడ ఎన్ని యూనిట్స్ తీసుకున్నామంటే 400 యూనిట్స్ ఫిబ్రవరి 1st కి రిసీవ్ చేసుకున్నాం. ఈచ్ వన్ ఎంత అనేది మనం ఇక్కడ చూస్తే ₹10 per యూనిట్ అనేసి అంటున్నాడు. ఒక్కొక్క యూనిట్ ఎంత అంటే 10 రూపాయలు అనేసి చెప్పడం జరిగింది. టోటల్ గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే 400 యూనిట్స్. నెక్స్ట్ డేట్ మనకి వస్తే ఫిబ్రవరి 4th రిసీవ్డ్ 300 యూనిట్స్. ఈచ్ వన్ ఎంత అంటే ₹11 per యూనిట్, ₹11 per యూనిట్ అనేది పడుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 16th రిసీవ్డ్ 200 యూనిట్స్. 200 యూనిట్స్ రిసీవ్ చేసుకున్నాము. ₹12 per యూనిట్. ఒక్కొక్క యూనిట్ ఎంత అంటే 12 రూపాయలు. నెక్స్ట్ ఫిబ్రవరి 25th చూస్తే రిసీవ్డ్ 400 యూనిట్స్, ₹13 per యూనిట్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ పేరు ఒకసారి చదువుకుందాం. ది ఫాలోయింగ్ ఇష్యూస్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ మేడ్ అనేసి చెప్తున్నాడు. అంటే ఈ క్రింద ఇష్యూస్ అనేవి ఇచ్చారు. పైన అన్ని ఏంటంటే రిసీవ్డ్ అని ఇచ్చారు, రిసిప్ట్స్ అని చెప్తారు. ఇక్కడ మనకి తరాలో రిసిప్ట్స్ అన్నారు, ఇవన్నీ రిసీవ్డ్. మనకి ఇదేంటంటే ఇష్యూస్. ఇవి ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఫిబ్రవరి 10th ఎంత ఇష్యూ చేశారంటే 200 యూనిట్స్. నెక్స్ట్ ఫిబ్రవరి 15th మనకి 100 యూనిట్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 17 ఎంత అంటే 200 యూనిట్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 20 200 యూనిట్స్ అనేవి ఇష్యూ చేశారు. నెక్స్ట్ ఫిబ్రవరి 26 100 యూనిట్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 28 మళ్ళీ 200 యూనిట్స్ అనేవి ఇష్యూ చేశారు. ఈ విధంగా మనకి ఏంటంటే ఇష్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేరా కూడా చదువుకుందాం. షో హౌ దీస్ ట్రాన్సాక్షన్స్ విల్ అపియర్ ఇన్ ది స్టోర్స్ లెడ్జర్ అండర్ ది ఫిఫో మెథడ్. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఏంటంటే ఫిఫో మెథడ్ ప్రకారం చేయాలి, స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ అనేది వేయాలి అనేసి చెప్తున్నారు. స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ లో ఫిఫో అంటే ఏంటి అని మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫిఫోని మనం ఏమంటున్నాం అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సంస్థలోకి ఏదైతే ఫస్ట్ వచ్చిందో అవుట్ అంటే ఏంటి అంటే సంస్థలోకి ఏది ఫస్ట్ వచ్చిందో ఫస్ట్ ఇన్ అయిందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది. అంటే మనం ఏదైతే ఫస్ట్ రిసీవ్ చేసుకున్నామో దాన్ని ఫస్ట్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం ఫిఫో మెథడ్ అనేసి అంటున్నాం. ఇప్పుడు మనం లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసి అకౌంట్ అనేది వేద్దాం. మనం ఫిఫో మెథడ్ అనేది ప్రిపేర్ చేయడానికి స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ అనేది ఫార్మాట్ ఈ విధంగా తీసుకున్నాం. కాబట్టి ఒకసారి ఏం తీసుకున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ మనకి చూస్తే డేట్, పర్టికులర్స్. డేట్ అంటే డేట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మంత్, డేట్, ఇయర్ ఇవి రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే పర్టికులర్స్ లో మనకి రిసీవ్డ్ అంటే పర్చేజా లేకపోతే ఇష్యూనా అనేది రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ నెక్స్ట్ మనకి చూస్తే పర్చేస్ కాలం, తర్వాత ఇష్యూ, తర్వాత బ్యాలెన్స్. పర్చేజ్ లో మనకి 3 ఇవ్వడం జరిగింది సబ్ కాలమ్స్. అవి ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ క్వాంటిటీ, తర్వాత రేటు, అమౌంట్. ఇప్పుడు మనం పర్చేజ్ చేసామంటే పర్చేజెస్ లో క్వాంటిటీ అంటే ఏంటంటే మనం ఎన్ని పర్చేజ్ చేసాం, ఎన్ని యూనిట్స్ అనేవి పర్చేజ్ చేసాం, ఒక్కొక్కటి ఎంత రేటు అన్నప్పుడు మనకి రేటు దగ్గర ఏం తీసుకుంటాం అంటే ఒక యూనిట్ ఎంత అనేది తీసుకోవాలి. నెక్స్ట్ అమౌంట్,
మనం టోటల్ అనేది చేసుకోవాలి. అంటే మల్టిప్లై చేసి ఒక్కొక్క యూనిట్ కి ఎంత పడుతుంది ఏంటి అనేది క్యాలిక్యులేషన్ అమౌంట్ లో వేయాలి. నెక్స్ట్ ఇష్యూలో కూడా మనకి చూస్తే కనుక ఎన్ని క్వాంటిటీస్ ఇష్యూ చేస్తున్నాం, ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేస్తున్నాం, రేట్ ఎంత, దాని అమౌంట్ ఎంత అనేది రాసుకోవాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ అంటే మనం పర్చేజ్ నుంచి ఇష్యూ మైనస్ చేసినప్పుడు వచ్చిన బ్యాలెన్స్ అనేది ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ లో కూడా క్వాంటిటీ, రేటు, అమౌంట్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే క్యాలిక్యులేషన్ అనేది చూపిద్దాం. ప్రాబ్లం ఆల్రెడీ చదువుకున్నాం. ఇప్పుడు ఏంటి అంటే డేట్ వైజ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటి అంటే మనకి ఫిబ్రవరి మంత్ లో ఫస్ట్ డేట్ లో ఏముందంటే రిసీవ్డ్ అనేది ఉంది. ఎంత ఉంది అంటే 400 యూనిట్స్ ₹10 పర్ యూనిట్ అనేసి చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ డేట్స్ ఆర్డర్ లో ఉన్నది తీసుకోవాలి. ఫస్ట్ డేట్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ తర్వాత ఏమొస్తుందంటే 4th, ఆ విధంగా చూసుకోవాలి. అంటే పర్చేజ్ లో ఫస్ట్ డేట్ ఉందా లేదా ఇష్యూలో ఫస్ట్ డేట్ స్టార్టింగ్ డేట్స్ ఉన్నాయా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి పర్చేజ్ లో ఫస్ట్ డేట్ అనేది ఉంది కాబట్టి ఇది రాసుకున్నాం. రిసీవ్డ్ అంటేనే మనం పర్చేజ్ అనమాట. పర్చేజ్ చేస్తే వస్తాయి కాబట్టి రిసీవ్డ్ అనేసి ఇక్కడ ఇచ్చారు. మనం పర్చేజ్ కాలం లో తీసుకోవాలి. అప్పుడు మనకి ఫస్ట్ ఎంత అంటే డేట్ అనేది తీసుకోవాలి 2017. డేట్ కాలంలో మనం ఏం తీసుకుంటామంటే 2017 ఇయర్ రాసుకుని మంత్ రాసుకుని డేట్ రాయాల్సి ఉంటుంది. 2017 ఇక్కడ ఎంత ఇచ్చాడంటే February 1st. ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుని మనకి పర్చేజ్ ఉందా ఇష్యూ ఉందా అనేది చూసుకుని పర్టికులర్స్ లో రాయాలి. మనకి ఇక్కడ ఫస్ట్ తారీఖు ఏముందంటే రిసీవ్డ్ అని ఉంది, అంటే పర్చేజెస్. రిసీవ్డ్ కాబట్టి పర్చేజెస్ అనేసి రాసుకున్నాము. ఎంత ఉంది అంటే 400 యూనిట్స్. ఈచ్ వన్ ఎంత అంటే ₹10. కాబట్టి క్వాంటిటీ దగ్గర యూనిట్స్ అనేవి నోట్ చేసుకోవాలి. 400 యూనిట్స్. ఈచ్ వన్ ఎంత అంటున్నాం, రేటు ₹10 ఇక్కడ ఉంది కాబట్టి 10. మనకి 400 into 10 ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే మల్టిప్లై చేస్తే మనకి 4000 అనేది వస్తుంది. పర్చేజ్ లో రాసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇష్యూలో మనం ఏమి రావు కాబట్టి జస్ట్ ఐఫన్ పెట్టుకోండి. అంటే ఎంటీకి వదిలిపెట్టేసి నెక్స్ట్ ఎట్ తీసుకోవాలంటే బ్యాలెన్స్ కాలం కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకుంటాం. 400 యూనిట్స్, ఈచ్ వన్ ₹10. టోటల్ అమౌంట్ ఎంత అంటే 4000. ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ డేట్ తర్వాత నెక్స్ట్ ఏముంది అంటే 4th. ఒకసారి మనం ఇష్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ తర్వాత ఇక్కడ ఏమైనా డేట్ ఉందా, కంటిన్యూషన్ అంటే ఏమీ లేదు. 4th వస్తుంది కాబట్టి 4th డేట్ లో ఉన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకుంటే డేట్ మనకి చూస్తే ఫస్ట్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ డేట్ ఏముంది అని చూసుకుంటే 4th ఫిబ్రవరినే ఉంది. మనకి ఏంటంటే రిసీవ్డ్ 300 యూనిట్స్ ₹11 పర్ యూనిట్ అనేసి చెప్తున్నారు. కాబట్టి రిసీవ్డ్ అన్ని మనం పర్చేజ్ లో రాస్తాం కాబట్టి పర్చేజ్ లో రాయాలి. నెక్స్ట్ 4th పర్చేజెస్ అని రాసుకుని ఉన్నాయంటే మనకి ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే 300 యూనిట్స్. ఈచ్ వన్ 11 కాబట్టి మనకి ఎంత అవుతుందండి 3300. పర్చేజెస్ ఉన్నాయి కాబట్టి పర్చేజెస్ రాసాము. 300 యూనిట్స్, ఈచ్ వన్ ఎంత అంటే ₹11 కాబట్టి 300 into 11 చేస్తే 3300 వచ్చింది. ఇప్పుడు మనం టోటల్ లో బ్యాలెన్స్ లో చూపించాల్సి ఉంటుంది. పర్చేజ్ కాబట్టి ఇష్యూకి ఏం రిలేషన్ అంటే సంబంధం లేదు కాబట్టి మనం అమౌంట్ ఇటువైపు తీసుకురావాలి. ఇప్పుడు మనం అమౌంట్ టోటల్ లో చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ ఫస్ట్ రాసుకోవాల్సి ఉంటుంది. అంటే పైన అమౌంట్ కిందకి మనం డ్రా చేయాల్సి ఉంటుంది. పైన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం కిందకి రాయాల్సి ఉంటుంది. కాబట్టి 410 యూనిట్స్ ఎంత అంటే 4000. అలాగే ఇప్పుడు మనకి ఈ 4th డేట్ లో ఉన్న అమౌంట్ ఎంత అంటే 300 యూనిట్స్, ఈచ్ వన్ ₹11, 3300. ఈ విధంగా అయిపోయాక మనం ఏం చేస్తామంటే లైన్ అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది. డేట్ తర్వాత నెక్స్ట్ డేట్ ఏంటి అని చూస్తే ఇక్కడ 16 ఉంది మనకి. అదే మనకి ఇష్యూలో చూస్తే February 10th 200 యూనిట్స్ ఇష్యూ చేసినట్టుంది. అంటే 4th తర్వాత 10th డేట్ కాబట్టి 10th డేట్ అనేది మనం తీసుకుని ఇష్యూ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి డేట్ కాలంలో February 10th అని రాసి ఇష్యూస్ అనే విధంగా రాసుకున్నాం. ఎంత ఉన్నాయంటే మనకి 200 యూనిట్స్. కాబట్టి ఇక్కడ ఐఫాన్ పెట్టుకోవాలి, ఏమి రావు కాబట్టి ఇష్యూ కాలంలో ఇక్కడికి వచ్చి మనకి ఎంత అంటే 200 యూనిట్స్. కాబట్టి 200 యూనిట్స్, ఈచ్ వన్ ఎంత అంటే ₹10. ఇక్కడ నేను 10 ఏ విధంగా తీసుకున్నాను,
200 యూనిట్స్ అంటే ఇక్కడ ఉంది. మరి 10 రూపీస్ ఎలా తీసుకున్నానంటే ఇది FIFO మెథడ్. FIFO మెథడ్ అంటే ఇక్కడే మనకి ప్రాసెస్ వస్తుంది. ఇష్యూలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఇష్యూ చేస్తే దాన్ని ఏమంటాం అంటే FIFO మెథడ్ అనేసి అంటాం. ఇక్కడ యాక్చువల్ గా 10 రూపీస్ ఉంది, 11 రూపీస్ యూనిట్స్ ఉంది. అయినా కూడా మనం ఫస్ట్ వచ్చింది ఇదేంటి 10 రూపీస్ యూనిట్స్ కాబట్టి ఆ 10 రూపీస్ యూనిట్స్ ఇష్యూ చేసుకోవాలి. అది క్లియర్ అయిపోయాక అంటే మొత్తం ఇష్యూ చేసేసాక అప్పుడు నెక్స్ట్ ఉన్నది ఇష్యూ చేస్తాం. కాబట్టి 200 into 10 ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారం ఫస్ట్ వచ్చిన అమౌంట్ ని నేను ఇష్యూ చేస్తున్నాను. కాబట్టి 200 into 10 ఎంత అవుతుందంటే 2000. ఈ విధంగా ఇష్యూ అనేది రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ దగ్గర మనం టోటల్ అనేది వేసుకోవాలి. ఉన్న 400 యూనిట్స్ లో మనకి ఇక్కడ ఏమైందంటే 200 ఇష్యూ చేసేస్తాం. అప్పుడు రిమైనింగ్ ఎంత ఉండేదంటే 200 యూనిట్స్. 200 యూనిట్స్ ఈచ్ వన్ ఎంత అంటే 10 రూపీస్. అప్పుడు ఎంత అమౌంట్ వస్తుందంటే 2000 రాస్తాం. మరి నెక్స్ట్ ఇంకా 300 యూనిట్స్ ఉంది 11 రూపీస్ కదా అంటే అది యాక్టివ్ గా రాసేసుకోవాలి. 300 యూనిట్స్ ఈచ్ వన్ 11 రూపీస్. అప్పుడు ఎంత అవుతుందంటే 3300 అనేది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే లైన్ ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఏమున్నాయి అనేసి చూస్తే ఇక్కడ 16th డేట్ ఉంది. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 10 తర్వాత 15th ఉంది. అంటే 15th ఫస్ట్ తీసుకోవాలి. అంటే ఏంటి 15th అంటే ఇష్యూస్ ఎంత ఉన్నాయంటే 100 యూనిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇష్యూ అనేది రాసుకోవాలి. కంటిన్యూషన్ డేట్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 15th అని రాసుకుని ఇక్కడ ఇష్యూస్ అని ఈ విధంగా రాస్తాము. పర్చేజ్ లో మనకి ఏమీ రాదు కాబట్టి ఈ విధంగా ఐఫోన్ పెట్టుకుని ఇక్కడ ఇష్యూ కాలం లో మనం తీసుకుంటాం. ఎన్ని యూనిట్స్ అంటే 15th డేట్ ఉన్నది 100 యూనిట్స్ కాబట్టి 100 యూనిట్స్. మరి ఏ రేట్ ప్రకారం ఇష్యూ చేయాలి అంటే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ఒకటి 200 యూనిట్స్ 10 రూపీస్ చొప్పున, రెండోది 300 యూనిట్స్ 11 రూపీస్ చొప్పున. అయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లో ఏం చెప్పాం మనకి రెండు ఉంటే ఫస్ట్ వచ్చిన అమౌంట్ ఫస్ట్ ఇష్యూ చేయాలన్నాం. కాబట్టి ఇక్కడ 100 యూనిట్స్ అంటే ఇక్కడ ఎక్కువే ఉన్నాయి, మనకి 200 ఉన్నాయి కాబట్టి ఇష్యూ చేయొచ్చు. కాబట్టి 100 యూనిట్స్ 10 రూపీస్ చొప్పున ఇష్యూ చేస్తున్నాం. అప్పుడు మనకి ఎంత అవుతుంది అంటే 1000 అవుతుంది. ఈ విధంగా ఇష్యూ రాశాక నెక్స్ట్ మనకి ఏం చేస్తామంటే టోటల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 200 యూనిట్స్ లో 100 యూనిట్స్ ఇచ్చేస్తే రిమైనింగ్ ఎంత అంటే 100 యూనిట్స్. ఈచ్ వన్ ఎంత అంటే 10 రూపీస్. అప్పుడు ఎంత అవుతుంది అంటే 1000. ఈ విధంగా రాసాం. ఇంకా రిమైనింగ్ మనకి ఏముంది 300 యూనిట్స్ ఈచ్ వన్ ఎంత అంటే 11 రూపీస్. అదే యాస్టీజ్ గా ఇక్కడ కూడా సేమ్ రాసుకుంటాం. 300 యూనిట్స్ 11 రూపీస్ చొప్పున 3300 అనేది అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం లైన్ అనేది ఇవ్వాలి. ప్రతి ట్రాన్సాక్షన్ కి ఈ విధంగా లైన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి క్లారిటీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇక్కడ మనం 15th కూడా అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఏంటి అని చూస్తే మళ్ళీ పర్చేజ్ లో ఉంది కంటిన్యూషన్. ఎంత అంటే 16th ఉంది. కాబట్టి 16th డేట్ అనేది మనం పర్చేజ్ అనేది రాసుకుంటాం. కాబట్టి డేట్ కాలం లో February 16th పర్చేజెస్ అని ఈ విధంగా రాసుకుని మనకి ఎంత పర్చేజెస్ ఉన్నాయంటే 200 యూనిట్స్ ఈచ్ వన్ ఎంత అంటే 12 రూపీస్. 200 యూనిట్స్ ఈచ్ వన్ ఎంత అంటే మనకి 12 రూపీస్. కాబట్టి పర్చేస్ కాలంలో 200 యూనిట్స్ లో 200 యూనిట్స్ రేట్ ఎంత అంటే 12 రూపీస్. కాబట్టి 12 రూపీస్ అనేది వేసుకుంది. అప్పుడు మనకి ఎంత అవుతుంది టోటల్ చేస్తే అంటే 2400 మల్టిప్లై చేస్తే 2400 అనేది వస్తుంది. ఈ విధంగా వేసుకున్నాక ఇష్యూలో ఏమి రావు మనకి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే టోటల్ కాలం లో చూపించాల్సి ఉంటుంది. టోటల్ కాలం మనం ఏ విధంగా తీసుకోవాలి, ఇక్కడ ఉన్నది ఫస్ట్ రాసుకుని తర్వాత ఈ టోటల్ అనేది వేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఫస్ట్ వచ్చింది 100 యూనిట్స్ 10 రూపీస్ చొప్పున 1000 ఉంది. ఇంకా అలాగే 300 యూనిట్స్ నెక్స్ట్ 11 రూపీస్ చొప్పున 3300. నెక్స్ట్ మనకి ఇప్పుడు చేస్తుంది అంటే ఇప్పుడు కొన్నవి ఎంత అంటే 200 యూనిట్స్ ఈచ్ వన్ ఎంత అంటే 12 రూపీస్. అప్పుడు ఎంత అవుతుందంటే 2400. ఈ విధంగా రాసుకున్నప్పుడు మళ్ళీ లైన్ ఇస్తాం. డేట్ 16th డేట్ అనేది ట్రాన్సాక్షన్ రాసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే 16 తర్వాత ఇక్కడ 25 ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే 17 ఉంది. కాబట్టి 16 తర్వాత 17 వస్తుంది. కాబట్టి 17 డేట్ లో ఉన్న ట్రాన్సాక్షన్ అనేది రాసుకోవాలి. February 17 అని రాసుకుని 17 లో మనకి ఏముంది అంటే ఇష్యూస్ ఉంది. ఎంత ఉందంటే 200 యూనిట్స్. కాబట్టి ఇష్యూస్ అని రాసుకుని ఇష్యూస్ అని ఈ విధంగా రాసుకోవాలి. పర్చేస్ కాలంలో ఐఫోన్ పెట్టుకుంటాం ఏమి రావనేసి.
ఇప్పుడు ఇష్యూలో మనం 200 యూనిట్స్ ఉన్నాయి. 200 యూనిట్స్ ఉంటే మనం ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఇష్యూ చేస్తున్నట్లు. కాబట్టి డైరెక్ట్ గా మనం ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఎంత ఉంది అంటే 100 యూనిట్స్ ఉంది, 10 రూపీస్ చొప్పున. తర్వాత మనకి 300 యూనిట్స్ ఉన్నాయి. యాక్చువల్ గా మనకు కావాల్సింది ఇక్కడ 200 యూనిట్స్ కావాలి, కానీ ఇక్కడ 100 యూనిట్స్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ఇష్యూ చేసేయాలి. అంటే 100 యూనిట్స్, ఈచ్ వన్ 10 రూపీస్, 1000. మనకి 200 కావాలి ఇష్యూకి. అప్పుడు రిమైనింగ్ ఏం చేస్తామంటే ఇక్కడ నెక్స్ట్ పర్చేస్ చేసినవి ఇష్యూ చేసుకోవాలి. అంటే 300 లో ఒక 100 ఇష్యూ చేస్తాం. 100 యూనిట్స్, ఈచ్ వన్ ఎంత అంటే 11 రూపీస్. అప్పుడు ఎంత అవుతుంది అంటే 1100 అవుతుంది. ఈ విధంగా మనకి 17th 200 యూనిట్స్ అన్నారు. కాబట్టి ఈ 200 యూనిట్స్ మనం ఇష్యూ చేసినట్టుగా చూపించాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి అమౌంట్ అనేది క్లియర్ అయిపోయింది, ఇచ్చేస్తాం. దీనిలో కూడా ఒక 100 ఇచ్చాం. అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 200. 300 లో ఒక 100 ఇచ్చేస్తే 200 యూనిట్స్ ఉన్నాయి. ఈచ్ వన్ ఎంత అంటే 11 రూపీస్ చొప్పున. అప్పుడు మనకి ఎంత అవుతుందంటే 2200. ఎంత ఉంది అంటే 200 యూనిట్స్, ఈచ్ వన్ ఎంత అంటే 12. కాబట్టి అది యాక్టివ్ గా ఇక్కడ రాయాలి. 200 యూనిట్స్, ఈచ్ వన్ 12 రూపీస్. అప్పుడు 2400 అనేది అవుతుంది. ఈ విధంగా చూపించుకోవాలి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఈ విధంగా క్యాలిక్యులేషన్ లో క్లియర్ చేసుకోవాలి. కాబట్టి లైన్ కొట్టి 17th డేట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డేట్ మనం తీసుకోవాలి. 17 తర్వాత ఇక్కడ 25 ఉంది, ఇక్కడేమి 20 ఉంది. అంటే ఫస్ట్ 20నే కాబట్టి 20 డేట్ లో ఇష్యూ ఉంది మళ్ళీ. కాబట్టి ఆ ఇష్యూ అనేది రాద్దాం. ఫిబ్రవరి 20 ఇష్యూస్ అనే విధంగా రాసుకుని, పర్చేజ్ లో మనకి ఏమీ రాదు కాబట్టి టైఫన్ పెట్టుకున్నాను. ఇష్యూలో ఎంత ఉందంటే 200 యూనిట్స్ ఉంది. ఇక్కడ మనకి చూస్తే 200 యూనిట్ డైరెక్ట్ గా ఉంది. కాబట్టి ఈ 200 యూనిట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారం ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి దాన్ని ఇష్యూ చేసుకుంటుంది. కాబట్టి 200 యూనిట్స్, ఈచ్ వన్ 11 రూపీస్, అంటే 2200 అవుతుంది. ఇది ఇచ్చేసాక రిమైనింగ్ మనకు టోటల్ ఏమవుతుంది అంటే రిమైనింగ్ ఉన్న 200 యూనిట్స్, ఈచ్ వన్ ఎంత అంటే 12 రూపీస్. అప్పుడు ఎంత అవుతుందంటే 2400 అవుతుంది. ఈ విధంగా ఇచ్చాక నెక్స్ట్ డేట్ అనేది తీసుకుంటాం. తీసుకునే ముందు మనం లైన్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా లైన్ ఇచ్చాక నెక్స్ట్ డేట్ మనకి 20 తర్వాత ఏమొస్తుందంటే 25 వస్తుంది. ఫిబ్రవరి 25 ఏముందంటే పర్చేజెస్ 400 యూనిట్, ఈచ్ వన్ వచ్చేటప్పటికి 13 రూపీస్. కాబట్టి ఫిబ్రవరి 25 ఏముందంటే పర్చేజెస్. కాబట్టి పర్చేజెస్ అనే విధంగా రాసి 400 యూనిట్స్, ఈచ్ వన్ ఎంత అంటే 13 రూపీస్. కాబట్టి 400 యూనిట్స్ పర్చేజ్, ఈచ్ వన్ మనకి 13. అప్పుడు ఎంత అవుతుంది అంటే 5200 అవుతుంది. 5200 ఈ విధంగా వేసుకుని ఇక్కడ మనం ఐఫోన్ పెట్టుకుంటాం. టోటల్ వేయాలి. టోటల్ వేసేటప్పుడు ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి ఈ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. 200 యూనిట్స్ 12 రూపీస్ చొప్పున 2400. నెక్స్ట్ మనకి 400 యూనిట్స్ 13 రూపీస్ చొప్పున. కాబట్టి 400 యూనిట్స్ 13 రూపీస్ చొప్పున మనకి 5200 అయిపోయాక లైన్ ఇస్తాం. అది ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డేట్ చూస్తాం. 25th అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏముందంటే 26th ఉంది, ఇష్యూలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 100 యూనిట్స్ అంటున్నారు కాబట్టి 100 యూనిట్స్ ఇష్యూ చేసినట్టుగా చూపిస్తాం. 26th ఉన్న ఇష్యూ అనేది రాస్తున్నాం కాబట్టి ఫిబ్రవరి 26 ఇష్యూస్ అని రాసి పర్చేజ్ ఏం రాదు. కాబట్టి ఇష్యూలో 100 యూనిట్స్, ఈచ్ వన్ వచ్చేటప్పటికి ఎంత తీసుకుంటామంటే మనకి ఇక్కడ 200 యూనిట్స్ ఉన్నాయి, 12 రూపీస్ చొప్పున. కాబట్టి 100 × 12 1200. మనకి కావాల్సింది 100 యూనిట్స్, కానీ ఇక్కడ 200 యూనిట్స్ ఉంది. ఫస్ట్ ఉన్న యూనిట్స్ మనకి ఎంత ఉన్నాయి అంటే 200 యూనిట్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది 100 యూనిట్స్, కానీ ఇక్కడ 200 యూనిట్స్ ఉంది. కాబట్టి మనం డైరెక్ట్ గా దీని నుంచి 100 యూనిట్స్ ఇచ్చాం. రిమైనింగ్ ఎంత ఉంది అంటే 100 యూనిట్స్ ఉంది. ఈచ్ వన్ ఎంత అంటే 12 రూపీస్. అప్పుడు మనకి 1200 అవుతుంది. అలాగే రిమైనింగ్ ఉన్నది ఎంత అంటే 400 యూనిట్స్, ఈచ్ వన్ 13 రూపీస్ చొప్పున 5200. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. 26th తర్వాత 28th ఉంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అయిపోయింది పర్చేజెస్. మనకి 25th వరకు ఇచ్చారు. కాబట్టి ఇష్యూస్ లోనే మనకి నెక్స్ట్ ఏముంది అంటే 28th డేట్ ఉంది. ఏముంది అంటే 200 యూనిట్స్ ఇష్యూ చేసినట్టు ఉంది. కాబట్టి అవి ఇష్యూ చేసినట్లుగా చూపించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28
28న ఇష్యూస్. 28న మనం ఏం రాస్తామంటే ఇష్యూస్ అని రాసుకుని పర్చేజ్లో ఏమి రాదు కాబట్టి ఆ విధంగా పెట్టుకుని ఇప్పుడు ఇష్యూలో మనం తీసుకోవాలి. ఎంత ఇష్యూ చేసాము అంటే ఇక్కడ మనకి 200 యూనిట్స్ ఇష్యూ చేసాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ 100 యూనిట్స్ ఉన్నాయి, అవి ఇచ్చేసాక అప్పుడు రిమైనింగ్ 100 యూనిట్స్ నెక్స్ట్ అమౌంట్ నుంచి తీసుకోవాలి. 100 యూనిట్స్ ఈచ్ వన్ ఎంత అంటే 12. అప్పుడు ఎంత అవుతుందంటే 1200. ఒక 100 ఇచ్చాం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారం. ఫస్ట్ అమౌంట్ మనకి 100 యూనిట్సే ఉన్నాయి. తర్వాత 400 యూనిట్స్ ఉంది, దీనిలో మనం ఎంత ఇవ్వాలి అంటే 100 యూనిట్స్ ఇవ్వాలి. కాబట్టి 100 యూనిట్స్ ఈచ్ వన్ ఎంత అంటే 13. అప్పుడు ఎంత అవుతుందంటే 1300 అవుతుంది. 400 యూనిట్లో 100 మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంది అంటే 300. కాబట్టి 300 యూనిట్స్ ఈచ్ వన్ ఎంత అంటే 13. అప్పుడు మనకి ఎంత అవుతుంది 3900. కాబట్టి ఈ విధంగా మనం ఇష్యూ అనేది చేసుకోవాలి. ఫిబ్రవరి 28 తర్వాత మనకి ఇంకేం లేదు. అంటే ఈ విధంగా పర్చేజెస్ ఇష్యూస్ ఒక లైన్ లో డేట్స్ అన్ని ఆర్డర్ లో రాసుకుంటాము. పర్చేజ్ అయితే పర్చేజ్ లో తీసుకోవాలి, ఇష్యూ అయితే ఇష్యూలో తీసుకోవాలి. టోటల్ ఎక్కడికక్కడే. పర్చేజ్ అంటే మనకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి రాసుకోవాలి. ఒకవేళ ఇష్యూ అంటే మైనస్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మనం మైనస్ చేసుకుంటూ వచ్చాం. ఫైనల్ గా మనకి ఎంత మిగిలిందంటే 300 యూనిట్స్ 13 రూపీస్ చొప్పున. అమౌంట్ ఎంత ఉంది అంటే 3900. ఈ విధంగా మెటీరియల్ ఇష్యూస్ అనేవి చేస్తాము. చేశాక మనకి లాస్ట్ లో మిగిలిన దాన్ని ఏమంటాం అంటే క్లోజింగ్ స్టాక్ అంటాం. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ వచ్చినాయో ఈ విధంగా లైన్ కొట్టేసి ఈ యూనిట్స్ అనేవి ఇక్కడ చూపించాలి. 300 యూనిట్స్ మనకి ఎంత టోటల్ ఉంది అంటే 3900 అనేది టోటల్ అనేది ఉంది. ఇప్పుడు దాని తిన్నంగా మనం ఏం రాయాలంటే క్లోజింగ్ స్టాక్. ఫైనల్ గా మిగిలింది ఏదైతే ఉందో, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ ఉందో దాన్ని మనం ఏమంటామంటే క్లోజింగ్ స్టాక్ అంటాం. అంటే మనం ఈ స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే క్లోజింగ్ స్టాక్ ఎంత ఉందో కనుక్కుంటున్నాం అనమాట. ఇక్కడ మనకి క్లోజింగ్ స్టాక్ అనేది ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. 300 యూనిట్స్ 3900 అమౌంట్ అనేది ఉంది, అంత మనకి క్లోజింగ్ స్టాక్ ఉంది అనేసి చెప్తున్నాం. ఈ విధంగా స్టోర్స్ లెడ్జర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసాం. ఇది FIFO మెథడ్ ప్రకారం కాబట్టి మనం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటున్నాం. ఫస్ట్ ఏదైతే సంస్థలోకి మనం రిసీవ్ చేసుకున్నామో పర్చేస్ చేసామో దాన్ని ఫస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఇష్యూ చేసేటప్పుడు కూడా అదే ఫస్ట్ ఇష్యూ చేయాలి. ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ అంతా కూడా అదే. కాబట్టి FIFO మెథడ్ ప్రకారం ప్రాబ్లం అడిగితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సమ్. కాబట్టి జాగ్రత్తగా వేయాలి, క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మనకి FIFOలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేసి నెక్స్ట్ LIFO మెథడ్, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ కూడా చెప్తాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.